నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా నిజాం దాష్టికత్వానికి నిదర్శనమే 1000 ఊడల మరి బైరాన్పల్లి సంఘటనలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుర్తు చేశారు. తెలంగాణ పోరాట యోధుల చరిత్రను గత ప్రభుత్వాలు చెరిపివేసే కుట్ర జరిగిందని ధ్వజమెత్తారు. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ విమోచన ఛాయాచిత్ర ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ పోరాట యోధుల చరిత్రను గత ప్రభుత్వాలు చెరిపివేసే కుట్ర చేశారని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం నిరంకుశ పాలనకు బ్రిటిష్ వారికి ఎదురు తిరిగిన రామ్జీ గోండ్, దొడ్డి కుమరయ్య, షోయబుల్లా ఖాన్, చాకలి ఐలమ్మ లాంటి వీరులు, వీర వనితల చరిత్ర భావితరాలకు అందించాలని అన్నారు. నిజాం దాష్టికత్వానికి, రజాకారుల హింసాకాండకు నిలువెత్తు రూపాలుగా ఉన్న నిర్మల్ జిల్లాలో 1000 ఊడల మర్రి, బైరాన్పల్లి ఘటనల చరిత్ర పాఠ్య పుస్తకాలలో వివరంగా చేర్చాలని ఆయన సూచించారు. బైరాన్పల్లి, 1000 ఊడల మర్రిని పర్యాటక కేంద్రాలుగా మార్చి తెలంగాణ వీరుల చరిత్రను అమరంగా నిలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజాం మెడలు వంచి తెలంగాణకు విముక్తి కలిగించిన సర్దార్ వల్లభాయ్ తెగువను ఎప్పటికీ మరువలేమని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యూరో కమ్యూనికేషన్ సమన్వయకర్త ధర్మానాయక్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రామ్మోహన్ రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ రంగరత్నం, పిఆర్ఓ డాక్టర్ దండుస్వామి తదితరులు పాల్గొన్నారు. రాబోయే సంవత్సరం నుండి స్టేట్ గవర్నమెంట్ ఏ స్టేట్లో ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ తెలంగాణ విమోచన నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు అప్పటి ముస్లిం పరిపాలనలో, ఆంగ్లేయుల పరిపాలనలో అనేక పేర్లు ఇప్పుడు మన నిజాం ఎవరు? కరీం, సికిందర్, హైదర్. ఎక్కడున్నాం ఇప్పుడు మనం? ఇలా భారతదేశం అంటే ప్రపంచ పటంలో ఫాస్టెస్ట్గా గ్రోత్ చెందుతున్న దేశం ఏదంటే భారతదేశం. 11th పొజిషన్ ఉన్న ఇవాళ ఫైనాన్స్ స్టేటస్ ఇవాళ 4th, కొన్ని నెలలనే 3rd ప్లేస్ ఆక్రమిస్తూ ఉంది. ఇప్పుడు కూడా మనము వారి పేర్లు తలుచుకుంటున్నామంటే చాలా సిగ్గుచేటైన విషయం. నేను గత అసెంబ్లీలో ఈ పేర్లు మార్చాలని, హైదరాబాద్ని భాగ్యనగరంగా, నిజామాబాద్ని ఇందూర్గా మార్చాలని నేను చెప్పడం కూడా జరిగింది. మళ్ళీ ఒకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా.
నిజామాబాద్ని ఇందూరుగా పేరు మార్చాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దాంతోపాటు తెలంగాణ సాయుధ పోరాటానికి కానీ మొన్న తెలంగాణ సాధించుకున్న 2014లో అన్నిటికీ ముఖ్య కేంద్రమైన ఉస్మానియా యూనివర్సిటీ మనకు తెలుసు. యువకులు ముందుంటేనే మనం తెలంగాణ సాధించుకున్నాం. మరియు నిజాం కాలేజ్ కూడా అనేక సభలకు అదొక సెంటర్. వాటి పేర్లు కూడా మార్చాలి. ఎందుకంటే తెలంగాణ కోసం పోరాడి అసలు బాసిన ప్రాణాలు తర్పించిన భారీ పేర్లు పెడితే మరి ఆత్మలు శాంతిస్తాయి. ఇప్పుడు ఆత్మలు ఘోషిస్తాయి. ఇట్లా ఉంటే ఇవన్నీ పేర్లు మార్చాలని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇక్కడున్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, దుర్గామాత నవరాత్రి పండుగలో శాంతిని కాపాడటం కోసం భైంసా పట్టణంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించామని సిఐ గోపీనాథ్ తెలిపారు. గంజాయి లాంటి మత్తు పదార్థాలు, సామాజిక దురాచారాలు, ఆస్తి నేరాలను అదుపు చేయడానికి ప్రజలకు అవగాహన కల్పించామని ఆయన అన్నారు. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు భైంసా పట్టణ ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం తెల్లవారుజామున భైంసా పట్టణంలోని జుల్ఫీకర్ గలీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించగా సరైన పత్రాలు లేని 115 బైక్లు, 3 ఆటోలు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా భైంసా టౌన్ సిఐ గోపీనాథ్ మాట్లాడుతూ సీసీటీవీ కెమెరాల ప్రాముఖ్యత, సైబర్ నేరాల మోసాలు, టోల్ ఫ్రీ నంబర్ 1930, గంజాయి, మద్యం తాగి మైనర్ డ్రైవింగ్ వంటి సామాజిక దురాచారాలు, ఈ ప్రాంతంలో ఆస్తి నేరాలను నివారించడంలో సమాజ పాత్ర గురించి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా రాబోయే దుర్గా నవరాత్రి పండుగలలో శాంతిని కాపాడుకోవటం గురించి ప్రజలకు వివరించామని ఆయన తెలిపారు. శాంతి భద్రతలను కాపాడటంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నవనీత్ రెడ్డి, పోలీస్ స్టేషన్ సిబ్బంది, 30 మంది టీజీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు. ఉత్సవాల టైంలో అందరూ కూడా సామరస్యతను పాటిస్తూ పోలీస్ డిపార్ట్మెంట్కి మీకు చేతనైనంత మీరు హెల్ప్ చేయండి. ఇప్పుడు మీ సహకారం లేకపోతే మేమేం చేయలేము. మీ కోఆర్డినేషన్, మీ కోఆపరేషన్ మాకు అవసరం. కాబట్టి మన గణేష్ నవరాత్రిలో ఎట్లయితే మనం చేసినామో ఈసారి కూడా చాలా పీస్ఫుల్గా ఈ దుర్గా నవరాత్రులు కూడా కంప్లీట్ చేసుకుందాం. ఎందుకంటే భైంసాకి ఒక పేరున్నది. అరే భైంసా నీట్ పీజీ జాతీయ స్థాయిలో ర్యాంక్ సాధించిన నలంద విద్యార్థినిని పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు. ర్యాంక్ సాధించిన దీక్షితను ప్రతి విద్యార్థి స్ఫూర్తిగా తీసుకొని మంచి మార్కులు సాధించాలని పాఠశాల ప్రిన్సిపల్ మురళీకృష్ణ సూచించారు. నగరంలోని నాల్కల్ రోడ్డులో గల నలంద హై స్కూల్లో ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు చదివిన తమ పాఠశాల విద్యార్థిని భువనగిరి దీక్షిత నీట్ పీజీ 2025లో ఉత్తమ ర్యాంకును సాధించిన విద్యార్థినికి పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మురళీకృష్ణ మాట్లాడుతూ భువనగిరి దీక్షిత అండర్ గ్రాడ్యుయేషన్ నీట్లో మంచి ర్యాంకు సాధించి ఎంబీబీఎస్ను నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పూర్తి చేసిందని అన్నారు. ప్రస్తుతం నీట్ పీజీ 2025లో జాతీయ స్థాయిలో 558వ ర్యాంక్ సాధించి తమ పాఠశాల ప్రతిష్టతను ఇనుమడింపజేసిందని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో 558 ర్యాంకు రాగా మన రాష్ట్ర ర్యాంక్ వచ్చేసరికి 27గా ఉందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తమ భువనగిరి దీక్షిత సాధించిన ఈ ర్యాంక్ గుర్తింపుగా తమ నలంద పాఠశాల యాజమాన్యం తరపున తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించామని ఆయన చెప్పారు. దీక్షితను 10వ తరగతి విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుని మంచి మార్కులు సాధించాలని ఆయన కోరారు. 10వ తరగతిలో 580 మార్కులకు పైగా వచ్చిన వారికి ₹1,00,000 చొప్పున నగదు ప్రోత్సాహకారం అందిస్తామని ఆయన వెల్లడించారు. దీక్షిత మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మంచి డాక్టర్గా పేరు సంపాదించి సమాజ సేవలో డాక్టర్ అంటే ఇలా ఉండాలి అనే విధంగా పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల గౌరవ అధ్యక్షులు నంగునూరు ప్రకాశం, సెక్రటరీ ఇంగు శ్రీనివాస్, దీక్షిత తండ్రి శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయుని పద్మావతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి మొన్న జరిగినటువంటి నీట్ పరీక్షల్లో సెంట్రల్ ర్యాంకు పాపకి 558 రావడం జరిగింది నీట్లో.
పీజీలో ఆమె కావాల్సినటువంటి కాలేజీలో సీట్ వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఒక మంచి ర్యాంకుని మా పాఠశాల విద్యార్థిని సంపాదించింది. ఆల్ ఇండియా ర్యాంక్ 558 అయితే మన రాష్ట్ర ర్యాంకు ఆమెది 27గా రావడం జరిగింది. కాబట్టి ఆ పాపకు కావాల్సినటువంటి కోర్సు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి ఆ పాప చిన్నప్పటి నుంచి కూడా నేను ఎల్కేజీ నుంచి కూడా ఆ పాపని చూడటం జరిగింది. ఎందుకంటే వారి తండ్రి కూడా మాతో పాటు కలిసి పనిచేసినటువంటి వారు కూడా ఉపాధ్యాయులు. మరి వారి పాప నేను చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి కూడా చూడడం జరిగింది. ఆమె చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒకటి నేను సాధించాలి అనే ఒక పట్టుదల ఆ పాపలో కనబడేది. ఆమె యొక్క గోల్, నేను డాక్టర్ని కావాలని గోల్ని ఎంచుకున్న తర్వాత ఆ గోల్ కోసం నిరంతరం శ్రమించి మరి మంచి ర్యాంక్ సాధించి అన్ని చోట్ల గవర్నమెంట్ సీటే సాధించినటువంటి ఘనత మా దీక్షితది. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాలంటేనే భరోసా లేకుండా పోతోంది. వచ్చేలోపు ఇల్లు గుళ్ళు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి ఘటనలు పట్టణాలకే పరిమితం అనుకుంటే అది పొరపాటే. ఏకంగా దొంగలు గ్రామాల్లో సైతం తమ హస్తలాఘవం ప్రదర్శిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లి గ్రామంలో గురువారం జరిగిన దోపిడీ ఘటన గ్రామస్తులకు కలవరపరిచింది. బాధితులు నరేందర్, విజయ దంపతులు ఇంటికి తాళం వేసుకుని బంధువుల శుభకార్యానికి వెళ్లారు. ఇదే సమయాన్ని దొంగలు అదునుగా భావించారు. సాయంత్రం సమయంలో ఇంటి తాళాలు పగులగొట్టి దొంగలు అందిన కాడికి దోచుకున్నారు. ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన స్థానికులు యజమానికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఇంటికి చేరుకున్న నరేందర్ దంపతులు బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదు చోరీ అయినట్టు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించగా మొత్తం 3.5 తులాల బంగారం, 10 తులాల వెండి, 30,000 నగదు దొంగతనానికి గురైనట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కుర్నాపల్లిలో నరేందర్ గారింట్లో దొంగతనం జరిగింది. ఆ దొంగతనం సంబంధించి దాని సీన్ ఆఫ్ క్రైమ్ విజిట్ చేయడం జరిగింది. దీంట్లో క్రూస్ టీము, అన్ని డాగ్ స్క్వాడ్ వీధి వచ్చాయి. దీంట్లో ఇన్వెస్టిగేషన్ ముమ్మరం చేసినాము. దీంట్లో ఈ కేసుని ఖచ్చితంగా డిటెక్ట్ చేస్తాము. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా వచ్చినాయి, ఫుటేజ్ కూడా ఉంది. సో మేము అదేవిధంగా నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గ్రామస్తులకు అందరూ కూడా మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా ఎంట్రీ ఎగ్జిట్లలో కూడా మనం సీసీ కెమెరాలు కనుక పెట్టుకుంటే దొంగతనాలు కూడా మనం పట్టుకోవచ్చు. అదేవిధంగా ఎవరైనా మేము తర్వాత ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాం, అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. గ్రామము మండల్ ఎడపల్లి. మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. సాయంత్రం వస్తామని తీసుకెళ్ళలేము. లాకాలు, 2 బుట్టాల కమ్మలు, మాటీలు ఉండే, చిన్న బుట్టాల కమ్మలు, కొంచెం వెండి, నగదు 30,000. లాకర్ తీసిండ్రు, కబోర్డ్ లాకరు, బీరువా లాకర్ 2 తీసిండ్రు, తీసుకెళ్ళిండ్రు. 9:05 ఇక్కడ నుంచి మేము బయలుదేరినాము. మాకు ఎదురుంగోళ్ళు సాయంత్రం లైట్ వేసి పోయినాం. నైట్లా ఎదురుంగోళ్ళకు అక్కడికి వెళ్ళి కనిపిస్తుంది. అయితే వాళ్ళు నైట్లో అత్తమ్మ వాళ్ళు లేరు, డోర్ ఎందుకు తేరుంది అని మా అన్నయ్య వాళ్ళు ఉంటారు మాడబిడ్డ ఇక్కడ, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు లేరు కదా అంటే గోడ మీద చూస్తే డోర్ తేరుందని మాకు ఫోన్ చేసారు. 7 గంటలకు ఫోన్ చేయగానే మేము వచ్చేసినాం. బ్లడ్ క్యాన్సర్ ప్రాణాంతకమైన వ్యాధి కాదని అత్యాధునిక వైద్య విధానం ద్వారా నయం చేయవచ్చని హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ సీనియర్ వైద్యులు డాక్టర్ గణేష్ జైసేత్వార్ భరోసా ఇచ్చారు. ప్రస్తుతం క్యాన్సర్ అంటేనే భయపడే రోజులు పోయాయని, ప్రతి క్యాన్సర్కి చికిత్సలు తప్పకుండా చేయబడతాయని, చికిత్సలతో నయమవుతాయని ఆయన పేర్కొన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ సీనియర్ వైద్యులు డాక్టర్ గణేష్ జైసేత్వార్ మాట్లాడుతూ సెప్టెంబర్ మాసం రక్త క్యాన్సర్ దినోత్సవంగా జరుపబడుతోందని చెప్పారు. రక్త క్యాన్సర్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి కాదని, ఇట్టి వ్యాధిని అత్యాధునిక చికిత్స ద్వారా నయం చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ క్యాన్సర్ అత్యంత ఖరీదైన వైద్యం అభివృద్ధి చెందిన దేశాలలో 10 కోట్ల రూపాయల ఖర్చు అవుతోందని, కానీ ఇక్కడ మాత్రం 20 లక్షలలో ఇట్టి వైద్యం పూర్తవుతోందని ఆయన తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రతాప్ అనే బాలుడు బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతూ చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిని సంప్రదించగా 2014 నుండి 2017 వరకు చికిత్స అందజేయడంతో బాలుడు అత్యంత మెరుగై క్రీడలలో, చదువులో రాణిస్తున్నాడని ఆయన తెలిపారు.
13 సంవత్సరాల సోమేశ్వర్ ఇదే వ్యాధితో బాధపడుతుంటే అతనికి కూడా చికిత్స అందించడం జరిగిందని, దీంతో బాలుడు చలాకీగా ఉన్నాడని, వర్ణి మండలానికి చెందిన రామారావు 8 సంవత్సరాల నుండి రక్త క్యాన్సర్ వ్యాధికి చికిత్స తీసుకుని సమాజంలో చలాకీగా పనిచేసుకుంటున్నారని ఆయన వివరించారు. రక్త క్యాన్సర్లు ఒకప్పుడు భయం, అనిశ్చితిని కలిగించాయని, కానీ 2025లో ఖచ్చితమైన వైద్యం, రోగ నిరోధక చికిత్సలు లక్ష్యంగా చేసుకున్న మందులు, అధునాత ఎముక మజ్జబోన్ మార్పిడి కారణంగా అనేక రక్త క్యాన్సర్లు, రక్త రుగ్మతలలో 90% మించిపోయాయని ఆయన తెలిపారు. ముందు ఏదైనా చికిత్స చేయడానికి బయట వెళ్ళేవారు. ఆ చికిత్సలు మనకు ఇప్పుడు మన తెలంగాణలో, మన హైదరాబాద్లో ఉన్నాయి, చాలా వరకు నిజామాబాద్లో కూడా ఉన్నాయి, రైట్? సో ఆ అన్ని చికిత్సలు, ఆ కార్టీసెల్ ట్రీట్మెంట్, ఒక కార్టీసెల్ ట్రీట్మెంట్ చికిత్స చేయడానికి 10 సంవత్సరాల క్రితం నేను 5 పేషెంట్స్ అమెరికా, ఇజ్రాయెల్ పంపించాను. ఖర్చా వింటే మీరు ఆశ్చర్యపడిపోతారు. 8 to 10 crores ఇండియన్ రూపీస్. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న కార్టీసెల్ ట్రీట్మెంట్ ఎవరైనా గెస్ చేయాల్సి ఎంతకు దొరుకుతుంది? అది చాలా జటిల్ ప్రక్రియ, కాస్ట్లీ ఉంటుంది. అయినా ఇండియాలో తయారు చేసిన వల్ల 10 crore ట్రీట్మెంట్ ఇప్పుడు ఎంతకు ఉంది? ఎవరైనా ఆలోచించచ్చా? ఎవరైనా గెస్ చెప్పచ్చా? 20 లక్షలు. అఫ్కోర్స్ 20 లక్షలు కూడా చాలా ఎక్కువ కాస్ట్, రైట్? కానీ ఇప్పుడు ఆ కార్టీసెల్ ట్రీట్మెంట్ ఇండియాలో వచ్చి 3 సంవత్సరాలు అయింది. ఇంకా 5 సంవత్సరాలు అది 50,000కు దొరకచ్చు, 20,000కు కూడా దొరకచ్చు. ఎందుకంటే మన దగ్గర జనాలు 140 crore జనాలు ఉన్నారు. ప్రతి మనిషికి బ్లడ్ క్యాన్సర్ ఒక 20లో ఒకరు ఇద్దరికి బ్లడ్ క్యాన్సర్ జీవితంలో డెవలప్ అవుతుంది. దట్ ఈస్ అంటే ఇన్సిడెన్స్ ఎంత హాయి ఉంది ఆలోచించవచ్చు. మన ఈ హాల్లో ఈరోజు 50 జనాలు ఉన్నారు, రైట్? మన జీవితాంతం లైఫ్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ బ్లడ్ క్యాన్సర్ ఈజ్ 1 in 20. అంటే మన 50-60 హాల్లో ఇద్దరికి బ్లడ్ క్యాన్సర్ అవ్వచ్చు. బ్లడ్ క్యాన్సర్ అంటే ఒక జబ్బు కాదు, దాంట్లో 100కి ఎక్కువ రకాలు. చేతి వృత్తిదారులైన మహేంద్రుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు కృషి చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ కోరారు. హరితహారంలో భాగంగా వెదురుని ప్రోత్సహించాలని, అడవులకు రక్షణగా వెదురు వృక్షాలను పెంచాలని సూచించారు. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ నగరంలోని విగ్రహాల పార్కులో గల మహేంద్రుల ఆరాధ్య దైవం శ్రీ కేతయ్య స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రపంచ వెదురు దినోత్సవ వేడుకలను బీసీ సంక్షేమ సంఘం నాయకులు మరియు మహేంద్ర సంఘం జిల్లా నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించారు. చేతి వృత్తిదారులైన మహేంద్రులకు ఎన్నో సమస్యలున్నాయని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు కృషి చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. హరితహారంలో భాగంగా వెదురుని ప్రోత్సహించాలని, అడవులకు రక్షణగా వెదురు వృక్షాలను పెంచాలని కోరారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో మహేంద్రులకు 5 ఎకరాల చొప్పున భూమిని కేటాయించి దానిలో వెదురు పంటను పండించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఒక్కసారి వెదురు పంట కోస్తే దాదాపు 50 సంవత్సరాలు వెదురుని పండించవచ్చని అన్నారు. నాణ్యమైన వెదురు దొరకక మహేంద్రలు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఖమ్మం లాంటి సుదూర ప్రాంతాల నుండి వెదురుని తేవడానికి రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని చెప్పారు. మహేంద్రుల చేతి వృత్తిని బ్రతికించాలంటే ప్రభుత్వాలు ప్రతి నియోజకవర్గంలో వెదురు చెట్లను నాటించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్సాంజనీలు, దర్శనం దేవేందర్, కొయ్యాల శంకర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ఇంత పెద్ద ఎత్తున మేదరి సోదరుల సమక్షంలో జరుపుకోవడం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాల నుండి మనం చెప్తున్నా కానీ మనకు కావాల్సిన వెదురుని మాత్రం మన ప్రభుత్వాలు ఇవ్వలేకపోతున్నాయి. హరితహారంలో మేము చాలాసార్లు చెప్పినాం ప్రభుత్వాలకు, హరితహారంలో వెదురుని పెట్టి కొన్ని ఎకరాలలో వెదురుని పెట్టితే కూడా ఇక్కడ వీళ్ళకు లాభం అవుతుంది, మేదరులకు ఒక ఉపాధి దొరుకుతుంది అన్నాం. మళ్ళీ వెదురు ఒక్కసారి పెడితే అది దాదాపు ఒక 10-15 సంవత్సరాల వరకు వస్తూనే ఉంటుంది. అటు వృక్ష సంపదకు నష్టం ఉండదు, అటు చేతి వృత్తులకు నష్టం ఉండదు. ఇంకా చాలాసార్లు కూడా మేము ప్రభుత్వాలకు చెప్పడం జరిగింది. అడవులకు కాపలగా డ్రెంచులు కొట్టేవాళ్ళు, ఆ డ్రెంచులు కొట్టే బదులు కూడా వెదురుని పెంచితే అది అభేద్యమైన ఒక ప్రహరీ గోడలాగా ఉంటుంది. కనీసం ఒక పాము కూడా దూరడానికి వీలుండదు, వెదురు అంత దగ్గరగా ఉంటుంది అని మేము చాలాసార్లు చెప్పినాం. మళ్ళీ వెదురు యొక్క ఆకు
ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలో జర్నలిస్టులపై జరిగిన దాడికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఇటీవలి కాలంలో జర్నలిస్టులపై భౌతిక దాడులు అధికమయ్యాయని మోర్తాడ్ మండల జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలో ఇటీవల గౌడ కులస్తులు వీడీసీ సభ్యుల మధ్య జరిగిన గొడవను వార్తా సేకరణకు వెళ్లిన అశోక్ అమ్మా న్యూస్ జర్నలిస్టుపై జరిగిన దాడిని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. అంతేకాకుండా గత వారం రోజుల క్రిందట భారతీ ఛానల్ రిపోర్టర్ సదాశివ్ మట్కాపై వార్తలు రాసినందుకు అతని దుకాణంకు నిప్పు పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మోర్తాడ్లోని NH63పై జర్నలిస్టులు రాస్తారోకో నిర్వహించి ధర్నా చేశారు. బాల్కొండ నియోజకవర్గంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన జర్నలిస్టులు మోర్తాడ్ తహసీల్దార్కు మోర్తాడ్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తులు అందజేశారు. జర్నలిస్టులపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ఆందోళనకు అంబేద్కర్ యువజన సంఘాలు, బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘ నాయకులు, ధర్మ సమాజ్ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. ఏర్గట్ల మండలంలో తాళారాంపూర్లో మొన్న గ్రామాభివృద్ధి కమిటీకి మరియు గౌడ సంఘం ఆధ్వర్యంలో వాళ్ళ మధ్యలో కుల బహిష్కరణ గురించి లొల్లి జరిగింది. ఆ వార్త కవర్ చేయడానికి వెళ్ళిన మా మిత్రుడు జర్నలిస్టు అశోక్ని దాడి చేయడం జరిగినది. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే దాడి చేసిందో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలని ఉన్నతాధికారులు కోరడం జరుగుతుంది. లేని పక్షంలో మా జర్నలిస్టుల తరఫున పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని తెలియజేయడం జరుగుతుంది. కార్యక్రమాలు బయటకు కనుక మధ్యవర్తి ఉన్న జర్నలిస్టులను దాడులు చేస్తే ఇక్కడ నుంచి సహించేది లేదు. మొట్టమొదటిసారిగా తాళారాంపూర్లో ఉన్న వీడీసీని రద్దు చేయాలని చెప్పి పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నాము, రెవెన్యూ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. కావున వారి దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపాలని జర్నలిస్టు తరఫున కోరుతున్నాము. రెండవది ఏంటంటే మాకు ప్రొటెక్షన్ ఇవ్వకపోతే పోలీస్ వ్యవస్థ కావున ఎక్కడైనా సరే ఈ ఆర్మూర్ ప్రాంతం, బాల్కొండ ప్రాంతంలో తప్ప వీడీసీలు నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ లేవు. ఈ ప్రాంతంలో ఉన్నాయి కనుక ఈ ప్రాంతంలో ఉన్న వీడీసీలను రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. రెండవది ఏంటంటే మాకు ప్రాణరక్షణకు పోలీసు వారు తక్షణమే హెల్ప్ చేయాలి. ఇక్కడ దాడులు జరిగితే ప్రతిబంధించి ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి ఒక ఊర్లో అరెస్ట్ చేస్తే రెండో ఊర్లే. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి పొడుగులు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత MD DGO గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ఏకాగ్రతతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఉద్బోధించారు.
విద్యార్థి దశలో కష్టపడితే మిగతా జీవితాంతం తమ కుటుంబంతో కలిసి హాయిగా గడపవచ్చని విద్యార్థులకు ప్రేరణ కల్పించారు. విద్యార్థి దశ ఎంతో కీలకమైందని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ఏకాగ్రతతో ముందుకు సాగితే ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతోందని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఉద్బోధించారు. గురువారం ఆయన మోస్రా మండలం చింతకుంట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రైమరీ స్కూల్, అంగన్వాడీ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 10వ తరగతి క్లాస్ రూమ్ను సందర్శించి విద్యార్థులతో భేటీ అయ్యారు. వారిని పలు ప్రశ్నలు వేసి బోధనా సామర్థ్యాన్ని అంచనా వేశారు. విద్యార్థుల సందేహాలను కలెక్టర్ ఎంతో ఓపికగా నివృత్తి చేస్తూ అంకితభావం, పట్టుదల, క్రమశిక్షణతో కృషి చేస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మార్గనిర్దేశం చేశారు. జిల్లా పాలనాధికారిగా తన ప్రస్థానం గురించి తెలియజేస్తూ విద్యార్థుల్లో స్ఫూర్తిని పెంపొందించారు. ఉన్నత స్థానాలకు చేరితే విస్తృత స్థాయిలో ప్రజలకు, సమాజానికి సేవ చేసే అవకాశం, అదృష్టం లభిస్తోందని, తద్వారా వ్యక్తిగతంగా మంచి భవిష్యత్తు, గౌరవం దక్కడంతో పాటు ఎంతగానో సంతృప్తి దక్కుతోందని సూచించారు. చదువులో ఎలా రాణించాలి, పరీక్షల్లో విజయం ఎలా సాధించాలి, లక్ష్యానికి అనుగుణంగా సిలబస్ను ఏ విధంగా సకాలంలో పూర్తి చేసుకోవాలి, జీవితంలో ఉన్నతంగా స్థిరపడేందుకు తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కార్యాచరణ ప్రణాళికను ఎలా సిద్ధం చేసుకోవాలి తదితర అంశాలను విద్యార్థులకు కలెక్టర్ సవివరంగా వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు నిష్ణాతులైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారని, ఎలాంటి సందేహాలున్నా నిస్సంకోచంగా ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు. విద్యార్థి దశలో కష్టపడితే మిగతా జీవితాంతం తమ కుటుంబంతో కలిసి హాయిగా గడపవచ్చని విద్యార్థులకు ప్రేరణ కల్పించారు. ప్రభుత్వం కేటాయించిన ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ అయ్యాయా, ఏకరూప దుస్తువులను అందించారా అని ఆరా తీశారు. అంతకుముందు కలెక్టర్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రంలో మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అన్నది గమనించి విద్యార్థుల కోసం వండిన ఆహార పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. డైట్ ప్లాన్ను తూచా తప్పకుండా పాటించాలని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మధుసూదన్ను ఆదేశించారు. పాఠశాల నిర్వహణను చక్కదిద్దాలని, ఉత్తమ ఫలితాలు సాధించేలా నాణ్యతతో కూడిన విద్యను బోధించాలని, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అన్నారు. కాగా ప్రైమరీ పాఠశాలలో బాలుర కోసం వెంటనే టాయిలెట్ నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపాలని ఎంపీడీఓ శ్రీనివాస్ను ఆదేశించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు. తాము ఏ పదవిలో ఉన్నా తాము చదివిన పాఠశాలను, గ్రామాన్ని ఎప్పటికీ మర్చిపోమని పూర్వ విద్యార్థి నిజామాబాద్ ఏడీఈ తోట రాజశేఖర్ అన్నారు. పాఠశాల అభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని, విద్యార్థులందరూ బాగా చదివి గొప్ప విజయాలను సాధించి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంపులో గల స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులందరికీ ఐడి కార్డులను ఏఆర్పీ క్యాంప్ గ్రామ నివాసి పూర్వ విద్యార్థి నిజామాబాద్ ఏడీఈ తోట రాజశేఖర్ తండ్రి తోట లింగం జ్ఞాపకార్థం 10,000 రూపాయల విలువ గల ఐడి కార్డ్స్ను విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో ఏడీఈ తోట రాజశేఖర్ మాట్లాడుతూ, తాము ఏ పదవిలో ఉన్నా, ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా చదివిన పాఠశాలను, గ్రామాన్ని ఎప్పటికీ మర్చిపోమని అన్నారు. పాఠశాల అభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని ఆయన తెలిపారు. విద్యార్థులందరూ మంచిగా చదివి గొప్ప విజయాలను సాధించి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తేవాలని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా విద్యుత్ యొక్క వినియోగము, జాగ్రత్తల గురించి విద్యార్థులందరికీ ఆయన అవగాహన కల్పించారు. రెడ్ క్రాస్ సొసైటీ గురించి, రక్తదానం యొక్క ఉపయోగం, దాని విలువ గురించి విద్యార్థులందరికీ అవగాహన కల్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు బలరాం, శ్రీనివాస్ గౌడ్, రాజు తదితరులు పాల్గొన్నారు. స్కూల్ పాత 10th క్లాస్ స్టాఫ్ రూమ్, హెడ్ మాస్టర్ రూమ్ అవన్నీ కూడా శిథిలావస్థలోకి వెళ్ళిపోతే అవి మొత్తం మా అల్యూమిని అసోసియేషన్ నుంచి అందరూ కూడా, అంటే అల్యూమిని అంటే ఏం లేదు, పూర్వ విద్యార్థుల సంఘం. మీరు కూడా 10th అయిపోతే పూర్వ విద్యార్థులు కాబట్టి పూర్వ విద్యార్థుల సంఘం నుంచి అది నిర్మాణం చేయడం జరిగింది. త్వరలో ప్రారంభించుకుంటాం. దానికి డోర్. ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తీసుకువచ్చిన తర్వాత నాటి నుండి సామాన్య మానవుడితో పాటు ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారని బీజేపీ మండల అధ్యక్షుడు ఆర్ఏ రవీందర్ అన్నారు. ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన ఈ మహోన్నత
కార్యక్రమంలో ప్రతి పౌరుడు పాల్గొనాలని ఆయన కోరారు. భీమ్గల్ మండలంలోని బాబానగర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, బాచన్పల్లి గ్రామ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల బీజేపీ శాఖల ఆధ్వర్యంలో పాల్గొని పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఆర్ఏ రవీందర్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ మొదటిసారి 2014లో తీసుకురావటం జరిగిందని అన్నారు. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం తీసుకువచ్చిన నాటి నుండి సామాన్య మానవుడితో పాటు ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారని ఆయన తెలిపారు. స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద గుర్తింపు పొందిన ఒక మహత్తర కార్యక్రమమని ఆయన తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో తప్పకుండా ప్రతి పౌరుడు పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బిర్రు రామకృష్ణ, కిసాన్ మోర్చా అధ్యక్షులు తోట గంగాధర్, బాబానగర్ గ్రామ శాఖ అధ్యక్షులు మంద సురేష్, మండల నాయకులు కొండ గంగాధర్ గౌడ్, నాగుల భూమన్న, తోట రమేష్, కృష్ణ, బాచన్పల్లి గ్రామ శాఖ అధ్యక్షులు శెట్టి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో పాఠశాలలో కావచ్చు, పబ్లిక్ పరిసర ప్రాంతాలలో కావచ్చు, ప్రతి చోట స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే పండ్ల పంపిణీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే సీట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. భీమ్గల్ మండలంలో ఈ యొక్క కార్యక్రమం జరగడం, మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా జరగడం చాలా సంతోషదాయకరమైన విషయం. మరి ఇలాంటి కారణ జన్ముడు జన్మించి మరి మన దేశానికి ప్రధానమంత్రిగా మరి 3వసారి సేవలు అందిస్తున్న సందర్భంలో భారతదేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తూ విశ్వ గురువుగా మోడీ గారు మరికొన్నేళ్ళు, ఇంకో 15-20 ఏళ్ళు వారి ఇలాగే కొనసాగాలని చెప్పేసి వారికి దేవుడు మరింత ఆయుష్ను ఇయ్యాలని, ఆయురారోగ్యాలతో చిరకాలం వర్ధిల్లాలని చెప్పేసి భీమ్గల్ మండల బీజేపీ పార్టీ తరఫున మేమందరము ఆ భగవంతుడు పరమశివుణ్ణి కోరుకుంటున్నాము. మోటార్ వాహన చట్టం 2019ని సవరించి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఫ్రీ బస్సు వలన నష్టపోయిన ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని ఆమె కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో నగర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆటో, క్యాబ్, డిసిఎం, స్కూల్ బస్ కార్మికులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలను అన్నీ మరచి ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తోందని అన్నారు. ఫ్రీ బస్సు వల్ల నష్టపోయినటువంటి ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు. అదేవిధంగా ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి ప్రైవేట్ సంస్థలు ఆటో, క్యాబ్ కార్మికులకు సరైన రేట్లు ఇవ్వకపోవటం వల్ల కూడా డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఆమె తెలిపారు. రవాణా రంగంలో పనిచేసే కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి చనిపోయినటువంటి కార్మికులకు 10 లక్షలు ఇవ్వాలని ఆమె ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అనంతరం నూతనంగా నగర కమిటీ 13 మందితో ఎన్నుకోవటం జరిగిందని ఆమె తెలిపారు. నగర గౌరవ అధ్యక్షులు కఠారి రాములు, నగర అధ్యక్షులు అబ్దుల్ ముజీబ్ తదితరులను ఎన్నుకున్నారు. పర్యాటకులను ఆకర్షించేలా నిజామాబాద్ నగరంలోని మినీ ట్యాంక్ బండ్ను తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఇంకా ఆయా ప్రదేశాలలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి అనువైన పరిస్థితులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యాటకులను విశేషంగా ఆకర్షించేలా నిజామాబాద్ నగరంలోని ఖిల్లా రఘునాథ చెరువు మినీ ట్యాంక్ బండ్ ప్రదేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మినీ ట్యాంక్ బండ్తో పాటు నాల్కల్ రోడ్ ఆర్టీసీ డిపోటు, పద్మానగర్, గౌతమ్ నగర్ తదితర ప్రాంతాలను సందర్శించారు. ఆయా ప్రదేశాలలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి అనువైన పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. మినీ ట్యాంక్ బండ్ వద్ద ఆహ్లాదకర వాతావరణం, ఉద్యానవనం, చిన్నారుల కోసం ప్లేజోన్ తదితర వసతులు ఉండటాన్ని గమనించిన కలెక్టర్ పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిరుపయోగంగా ఉన్న బాక్స్ క్రికెట్ను వినియోగంలోకి తెచ్చేందుకు వీలుగా దీని నిర్వహణను ప్రైవేటు వారికి వేలంపాట ద్వారా కేటాయించాలని ఆదేశించారు. రఘునాథ చెరువులో బోటింగ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అన్నారు.
మినీ ట్యాంక్ బండ్ వద్ద నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ మడిగెలకు పూర్తి స్థాయిలో అద్దె వసూలు చేయాలని, ప్రస్తుతం ఇందులో ఉంటున్న వారు అద్దె చెల్లించకపోతే వారి ఒప్పందాన్ని రద్దు చేసి కొత్త వారికి మడిగెలో అద్దెకివ్వాలని సూచించారు. దీనివల్ల నగరపాలక సంస్థకు ఆదాయం సమకూరుతోందని అన్నారు. పర్యాటకులను ఆకర్షించేలా పచ్చదనాన్ని పెంపొందిస్తూ మరింత ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని అన్నారు. అనంతరం పద్మానగర్, నాల్కల్ రోడ్, గౌతమ్ నగర్లలో చేపట్టనున్న ఇంజనీరింగ్, రోడ్ల నిర్మాణ పనులకు సంబంధించిన ప్రదేశాలను కలెక్టర్ సందర్శించి అధికారులకు సూచనలు చేశారు. గౌతమ్ నగర్లో మంచినీటి ట్యాంకుకు మరమ్మతులు జరిపించాలని, ట్యాంకు చుట్టూ నీరు నిల్వ ఉండకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విధాత నిర్దేశము, విధిరాతను కొంతమంది వైకల్యాన్ని సంతరించుకున్నారని విశ్రాంత ఐఏఎస్ అధికారి డి చక్రపాణి ఆవేదన వ్యక్తం చేశారు. కానీ నేడు శాస్త్రీయ విజ్ఞాన పరంగా సరైన సమయంలో జినోమ్ పరీక్షల ద్వారా అవయవాల నిర్మాణం, మేధస్సు యొక్క స్థితి తెలుసుకోగలుగుతున్నామని ఆయన అన్నారు. నిజామాబాద్ నగరం మారుతి నగర్లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ నిర్వహిస్తున్న దివ్యాంగుల పాఠశాలను విశ్రాంత ఐఏఎస్ అధికారి డి చక్రపాణి సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 33 సంవత్సరాల క్రితం తాను నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేశానని చెప్పారు. ఆ సమయంలో విద్యా వ్యవస్థలో వైద్య, నీటిపారుదల, హార్టికల్చర్ రంగాల్లో చాలా మార్పులు చేశానని, అవి నాకు ఇంకా తీపి జ్ఞాపకాలుగా మిగిలే ఉన్నాయని అన్నారు. విధాత నిర్దేశమో విధి రాతయో కొంతమంది వైకల్యాన్ని సంతరించుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కానీ నేడు శాస్త్రీయ పరంగా, విజ్ఞానపరంగా సరైన సమయంలో జినోమ్ పరీక్షల ద్వారా అవయవాల నిర్మాణం, మేధస్సు యొక్క స్థితి తెలుసుకోగలిగామని చెప్పారు. గర్భస్థంలో ఉన్న శిశువు ఏదైనా లోపాలతో ఉన్నట్లయితే లోపాలను సరిచేసి ఆరోగ్యకరమైన సాధారణ శిశువును జన్మించడానికి నేడు శాస్త్ర సాంకేతిక రంగాలున్నాయని, వాటిని ఉపయోగించుకోవాలని సూచించారు. జినోమ్ ఏర్పాటు చేసిన పీసీ గాంధీ తనకు మంచి మిత్రుడని, ఈ రంగంలో ఆయన సహాయ సహకారాలు మనం తీసుకుని ఆరోగ్యకరమైన సమాజాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. వికలాంగుల సంక్షేమం కోసం ఏమైనా అడ్డంకులుంటే వాటిని అధిగమించడానికి అధికారులతో మాట్లాడుతానని, అవసరమైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కూడా మాట్లాడి వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి చర్చిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య అధ్యక్షత వహించారు. రాతకి విధాత యొక్క నిర్దేశానికి లోబడి కొంతమంది ఈ వైకల్యాన్ని సంతరించుకోవడం సంభవించింది. ఈ రోజుల్లో కొంత శాస్త్రీయ పరంగా, కొంత విజ్ఞాన పరంగా మనం సరైన సమయంలో ఈ వైకల్యాన్ని గుర్తించే అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఈ జెనోమ్ టెస్టింగ్ ద్వారా గర్భంలో పిల్లలు ఉండగానే వారి యొక్క స్థితిగతులు, అవయవాల నిర్మాణాన్ని, మేధస్సు యొక్క నిర్మాణాన్ని తెలుసుకునే అవకాశాలు కూడా కొంచెం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ జెనోమ్ టెస్టింగ్ అనేది ఎక్కువగా చేయడానికి ఏ విధమైన కృషి చేయాలనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. జెనోమ్ ల్యాబ్స్ ఏర్పాటు చేసినటువంటి పీసీ గాంధీ గారు ఈజ్ అ ట్రస్టింగ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. విల్ ట్రై టు డూ సంథింగ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ detecting some of these deformities right at the stage of pregnancy so that the child that is born becomes a healthy, normal child. ఇంకా ఈ కార్యక్రమంలో టీఎంఆర్ ఫౌండేషన్ ద్వారా ఒక రైతుకు, ఒక సైనికుడికి సన్మానం చేశారు. కార్యక్రమంలో టీఎంఆర్ ఫౌండేషన్ అశోక్ కుమార్, సామ్రాట్, స్నేహ సొసైటీ, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, బీసీటీయుఐ రమణస్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం విశ్రాంత ఐఏఎస్ చక్రపాణి మానసిక వికలాంగులు చేస్తున్న వొకేషనల్ ప్రొడక్ట్స్, వొకేషనల్ ఉత్పత్తులు అయిన ఫినాయిల్, పూసలతో బ్యాగులు, వస్తువులను పరిశీలించారు. ఈ సందర్భంగా మానసిక వికలాంగులను అభినందించారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం.
నిజామాబాద్ జిల్లా పూర్వ కలెక్టర్ చక్రపాణి నగరానికి వచ్చిన సందర్భంగా వారిని బీసీటీయూఐ జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా, పూల బొకేతో చక్రపాణిని ఘనంగా సన్మానించారు. ఆయన జిల్లాలో కలెక్టర్గా పనిచేసిన 1992-95 సమయంలో జిల్లాలో నాణ్యమైన విద్య కోసం అనేక సంస్కరణలు అమలు చేశారు. ముఖ్యంగా 10వ తరగతిపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఆ సమయంలో 10వ తరగతి చదివిన విద్యార్థులు ఇప్పటికీ ఆయన్ను గుర్తుంచుకుంటారని వినోద్ చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవాపురం గోపాలకృష్ణ, సహాయ అధ్యక్షులు ఏ మోహన్, సలహాదారులు రమణస్వామి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాల పనితీరుపై కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి కార్పొరేషన్ కార్యాలయంలో సంబంధిత విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వారం రోజుల క్రితం నిర్వహించిన సమీక్ష సందర్భంగా చేసిన సూచనలను పక్కాగా పాటిస్తున్నారా, ఏ మేరకు ప్రగతి సాధించారు అనే అంశాలను కలెక్టర్ పరిశీలించారు. టౌన్ ప్లానింగ్ విభాగం పనితీరులో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే రెవెన్యూ విభాగం పనితీరులో మార్పు కానరాకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మ్యూటేషన్లకు సంబంధించిన దరఖాస్తులను ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని సూచించినప్పటికీ ఎందుకు అలసత్వం వహిస్తున్నారని రెవెన్యూ విభాగం అధికారులను నిలదీశారు. ప్రతి దరఖాస్తును ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని ఆదేశించారు. దరఖాస్తుదారులే సంబంధిత పోర్టల్ ద్వారా మ్యూటేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా విస్తృత ప్రచారం చేయాలని అన్నారు. ఒకవేళ ఎవరైనా నేరుగా నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకుంటే వారి దరఖాస్తులను కూడా రెవెన్యూ విభాగం అధికారులు ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు. పన్ను వసూళ్లు, మ్యూటేషన్ తదితర ప్రక్రియలు అన్నీ పూర్తి పారదర్శకంగా జరగాలని, జాప్యానికి తావు లేకుండా ఎప్పటికప్పుడు దరఖాస్తులను పరిష్కరించాలని అన్నారు. ఇప్పటికే సుదీర్ఘ కాలం నుండి అపరిష్కృతంగా ఉన్న పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ ఆదేశించారు. పన్ను వసూళ్లు 100% జరగాలని, భవన నిర్మాణాలకు అనుమతులు, క్రమబద్ధీకరణ ప్రక్రియలను వెంటనే చేపడుతూ నగరపాలక సంస్థకు ఆదాయ వనరులను పెంపొందించాలని సూచించారు. సమీక్షా సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, అదనపు కమిషనర్ రవిబాబు, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాల అధికారులు పాల్గొన్నారు. నగరంలోని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామ్ మోహన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ పెన్షనర్ల, ఉద్యోగుల, ఉపాధ్యాయుల మెడికల్ బిల్లులు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మెడికల్ బోర్డు వద్ద అనేకం పెండింగ్లో ఉన్నాయని అన్నారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని అన్నారు. మెడికల్ బోర్డు సమావేశాలు సక్రమంగా జరగటం లేదని, దీని మూలంగా పెన్షనర్లు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, లేని ఎడల ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఈవీఎల్ నారాయణ, శిల్ప హనుమాన్లు, పురుషోత్తం, సత్యనారాయణ, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి నల్లమంద పురుషోత్తం రెడ్డి గత ఏడాది మృతి చెందారు. అయితే పితృపక్షాలు కావడంతో గురువారం నాడు హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సంవత్సరికం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ స్వర్గీయ నల్లమంద పురుషోత్తం రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పరామర్శించారు. డిచ్పల్లి మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని నడిపల్లి గ్రామ శివారులో ద్విచక్ర వాహనంపై వెళుతున్న 35 ఏళ్ల అశోక్ గాబ్రి అనే వ్యక్తి అదుపు తప్పి రోడ్డు ప్రక్కన పడిపోయి ఉన్నాడు. ఆ వ్యక్తి తలకు బలమైన గాయాలు అయి తీవ్రంగా రక్తస్రావంతో బాధపడుతున్నాడు. అటువైపు నుంచి వెళుతున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య గమనించి తన కారు ఆపి ఆ వ్యక్తిని పరామర్శించి సత్వరంగా అంబులెన్స్కు ఫోన్ చేసి అంబులెన్స్లో ఆ వ్యక్తిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి ఎస్ఐ ఎండి షరీఫ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా 1వ సర్కిల్ 43వ డివిజన్లో గల
హెచ్పిఎస్ పాఠశాల విద్యార్థులచే స్వచ్ఛతా ర్యాలీ నిర్వహించి స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల కలిగే హానికరమైన ప్రభావాల గురించి, ఇంటి వ్యర్థాలను తడి పొడి ప్రమాదకరమైన వ్యర్థాలుగా విభజించడం యొక్క ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటితో పాటు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వీటిని నిల్వ ఉంచకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. నీరు నిల్వ ఉండటం ద్వారా దోమలు వ్యాప్తి చెంది విషజ్వరాలు వ్యాపిస్తాయని ఆయన అన్నారు. కావున ప్రతి ఒక్కరూ స్వచ్ఛతపై అవగాహన కలిగి ఉండాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరంలోని అన్ని సర్కిల్స్ జవాన్లు, ఎంఐఎస్ ఆపరేటర్, స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సేవాపక్షంలో భాగంగా బీజేపీ శ్రేణులు నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. దేవి రోడ్ చౌరస్తా నుండి పాతగంజ్ కమాన్ వరకు ఎమ్మెల్యే స్వయంగా రోడ్లను శుభ్రం చేసి చెత్తను ట్రాక్టర్లో ఎత్తడం జరిగింది. అనంతరం మహిళా మోర్చా ఆధ్వర్యంలో అక్షరధామ్ పాఠశాలలో నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాసరచన పోటీల్లో పాల్గొని ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపిస్తూ ముఖ్యంగా ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాలలో ప్రపంచ దేశాలలో విశ్వ గురువుగా నిలబట్టాలనే సంకల్పంతో మోదీ గారు అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. ప్రపంచ నాయకుడిగా మోదీ ఎదగడం భారతీయులుగా గర్వించదగ్గ విషయమని అన్నారు. గ్రామ దేవాలయ అర్చక పరిషత్ ఆధ్వర్యంలో అర్చకుల శిక్షణ పూర్తి చేసిన కోటగిరి గ్రామానికి చెందిన దావులయ్యకు ఎంఆర్పీఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దావులయ్య మాట్లాడుతూ ధర్మజాగృతి సమితి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా తాడువాయి మండలం శబరిమాత ఆశ్రమంలో 8 రోజుల పాటు గ్రామ దేవాలయ అర్చకుల శిక్షణ శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ కోటగిరి మండల అధ్యక్షులు శ్రీకాంత్, దినేష్, నితిన్ తదితరులు పాల్గొన్నారు. మోస్రా మండల కేంద్రంలో విహెచ్పిఎస్, ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడి చేసి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ మాట్లాడుతూ వికలాంగులకు 6,000 పెన్షన్, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, గీతా కార్మికులకు 4,000 చొప్పున పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కండరాల క్షీణత గల వారికి 15,000 పెన్షన్ ఇవ్వాలని కోరారు. కమ్మర్పల్లి మండల కేంద్రం గాంధీనగర్కు చెందిన కొండపల్లి లక్ష్మణ్, చిత్తారి నర్సింలు కమ్మర్పల్లిలో గల ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరలో గల చౌట మొట్ట కాలువలో చేపలను విద్యుత్ షాక్తో చంపే ప్రయత్నంలో వారే ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటన ఇది. వారి వద్ద గల వైరును కమ్మర్పల్లి సబ్స్టేషన్ నుండి గ్రీన్ సిటీ వరకు వెళ్లే 11 kV సరఫరా అవుతున్న విద్యుత్ తీగలకు వేయబోగా ప్రమాదవశాత్తుగా 11 kV తీగల నుండి హై వోల్టేజ్ విద్యుత్ వారు తీసిన వైర్ల ద్వారా సరఫరా కావడంతో 2 వ్యక్తులు మృతి చెందినట్టు స్థానిక ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు కమ్మర్పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఇంటి యజమాని తాళం వేసి తన నిరసన తెలిపారు. 36 నెలలుగా బకాయి అద్దె ఉన్నట్లు వాపోయారు. నెలకు 74,000 రూపాయల అద్దెను ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే గత 30 మాసాలుగా అద్దె చెల్లించకపోవడంతో విసిగి వేసారి ఏకంగా కార్యాలయానికే తాళం వేశారు. ఇదిలా ఉండగా రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకున్న వారు అయోమయానికి గురయ్యారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నిజాం దాష్టికత్వానికి నిదర్శనమై 1000 ఊడల మర్రి
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.